ఇది ప్రోమోటివ్ అనాలిసిస్ మాత్రమే కాదు, ఒక చిన్న పాయింట్ కూడా మాట్లాడుకుందాం. అదేంటి అంటే ఇమ్మాన్యుయల్ గేమ్ గురించి. ఆ డిస్కషన్స్ మధ్యలో ఇమ్మాన్యుయల్ని చూస్తుంటే ఏందిరా ఇది, ఎందుకు బ్రో నీకు ఇంత కర్మ అలాంటి అనిపించింది. మాట్లాడుకుందాం డీటెయిల్గా. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాపిక్స్. ముందుగా ఈ వీడియో లైక్ చేసి చూడండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 76,000కి వెళ్ళాం. అట్లా మీరు అందరూ సపోర్ట్ చేస్తే వడివడిగా అడుగులు వేసుకుంటే 80కి వెళ్ళిపోతాం. మీ సపోర్ట్ కావాలంతే. సరే, మ్యాటర్ ఏంటంటే బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు వీళ్ళకి. నెక్స్ట్ గేమ్ ఆడకుండా ఒకళ్ళు ఎలిమినేట్ చేసేది. సో ముందు ఒక టాస్క్ ఉంది, అది ఆడతారు. అది ఆడిన తర్వాత ఈ డిస్కషన్ స్టార్ట్ అవుతాయి. తర్వాత థర్డ్ టాస్క్ ఆడకుండా ఎవరే ఎలిజిబుల్ కాదు అని చెప్పి మనం ఎందుకు అనాలిసిస్ చేసాం. ఫస్ట్ ప్రోమో అనాలిసిస్ ఆల్మోస్ట్ రైట్ అయింది. అదేంటి అంటే బర్నీ అన్న, తనూజ, సుమన్ అన్న వీళ్ళు ముగ్గురు ఇమ్మాన్యుయల్కి వేస్తారు. సో ఇమ్మాన్యుయల్ అందుకని అక్కడ చక్రం తిప్పుదాం అనుకుంటున్నాడు. ఏంటి అంటే సంజన గారు ఎట్టి పరిస్థితులు అయినా సరే వేరే వాళ్ళకి వేయాలి. అది బర్నీ గారికి వేయనియండి, లేదంటే తనుజకి వేయనియండి, లేదంటే సుమనానికి వేయనియండి. వేస్తే ఏమవుతుందంటే తను కూడా వాళ్ళకి వేస్తాడు, డెమోన్ కూడా వాళ్ళకి వేయమని చెప్తాడు. అప్పుడు మూడు ఓట్లతో ఈక్వల్ అయినప్పుడు కళ్యాణ్ ఓటు వస్తుంది. కళ్యాణ్, డెమోన్ వాళ్ళ తమ్ముళ్ళు జెమ్స్ అమ్మా జెమ్స్. సో ఇమ్మాన్యుయల్ ఏది చెప్తే వాళ్ళు అది చేస్తారు, ఆబ్వియస్లీ చేస్తారు. సో చేసినప్పుడు ఏమైందంటే 4 ఓట్ల కింద అవుతాయి అవి. సో వీళ్ళ సైడ్ 4 ఓట్లు ఉన్నాయి, వాళ్ళ సైడ్ 3 ఓట్లు ఉన్నాయి, నేను సేఫ్ అవుతాను అని చెప్పి. కానీ ఇక్కడ సంజన గారు ఒక లాక్ అయిపోయి ఉన్నారు. అదే ఇరుక్కుపోయారని చెప్పారు కదా. ఎందుకు అంటే జనరల్ సెన్స్ కామన్గా మన హౌస్లో ఉండి న్యూట్రల్గా ఇండివిజువల్గా మనం ఆలోచిస్తే ఆ పొజిషన్లో ఉంటే మనం ఒకళ్ళు తీసేయాలి అంటే ఎవరిని తీసేస్తామంటే టాప్లో ఉన్న వాళ్ళని తీసేస్తాం. ఎందుకంటే మనకి ఏమది కాబట్టి. టాప్లో ఉంది ఎవరు? ఇమ్మాన్యుయల్నే తీసేయాలి. బాండ్స్ గీన్స్ అన్ని పక్కన పెట్టి గేమ్ ప్రకారం ఆలోచిస్తే ఖచ్చితంగా ఇమ్మాన్యుయల్ తీసేయాలి. ఈవెన్ డెమోన్ అయినా సరే ఇమ్మాన్యుయల్ తీసేయాలి. కళ్యాణ్కి అవసరం లేదు, కళ్యాణ్ బయట ఉండాలి. కళ్యాణ్ చూసే ఉద్దేశం వేరుగా ఉంటుంది. గేమ్లో ఉన్న వాళ్ళు ఆడతీరులా ఉండాలి. డెమోన్ సింపుల్ కదా, ఇమ్మాన్యుయల్ కిందకి తీస్తే డెమోన్ పైకి వెళ్ళిపోతాడు ఆటోమేటిక్గా. కానీ డెమోన్ కూడా బాండ్స్లో ఇరుక్కున్నాడు. సరే, మెయిన్గా ఇరుక్కుంది ఏంటంటే సంజన గారి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కనుక నేను వాళ్ళిద్దరిని తీయకుండా ఏ బర్నీ అనో సుమనన్నో టార్గెట్ చేస్తే బయట నుంచి చూసే వాళ్ళకి ఏంది ఇది అనిపిస్తుంది. బయట నుంచి ఆలోచించినా ఆవిడ గేమ్ పాయింట్ లోపల ఆలోచించుకున్నా కూడా ఆవిడ పైకి వెళ్ళాలని కోరుకుంటే కానీ కింద కొట్టుకోవాలని కోరుకోరు కదా. సో ఇక్కడ ఎవరెవరైతే ఇమ్మాన్యుయల్ నామినేట్ చేస్తారో తీసేయాలనుకుంటారో వాళ్ళు గేమ్ పాయింట్ ఆఫ్లో కరెక్ట్గా ఉన్నారు. తనుజ అందుకని కొంచెం బాధగా ఉన్నా ఏదైనా సరే ఇమ్మాన్యుయల్కి వేసింది. కానీ ఇక్కడ సంజన గారు లాక్ అయిపోవటం వల్ల సంజన గారు ఏంటి సెకండ్ హైయెస్ట్కి వేస్తే అట్లీస్ట్ నేను కొంచెం అంటే ఇప్పుడు మన తనుజ నామినేట్ చేస్తే చెప్పారు కదా, తనుజకి ఇమ్మాన్యుయల్కి బయట నుంచి ఎక్కువని చెప్పారు, కాంపిటీషన్గా ఫీల్ అవుతున్నా, ఇమ్మాన్యుయల్ చేయలేని గట్టి నేను చేస్తాను నామినేషన్ అని. సంథింగ్ సిమిలర్ స్ట్రాటజీ. అన్ని స్ట్రాటజీలు అన్నిసార్లు వర్కౌట్ అవ్వ, పక్కన వాళ్ళు క్వశ్చన్ చేసే వరకు అదో ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ అదే స్ట్రాటజీ అప్లై చేసి ఆవిడ డెమోన్కి వేశారు. కానీ ఆవిడ ఊహించలేదు కళ్యాణ్ ఇటేస్తాడు అన్నది ఊహించలేపారు. మీరు కనుక గమనిస్తే ఇక్కడ వేసినప్పుడు డెమోన్ ఇటేస్తాడు అన్నది ఊహించలేపారు. డెమోన్ కూడా ఇమ్మాన్యుయల్కి వేస్తారు, లేదంటే వేరే వాళ్ళకి వేస్తారు, కానీ నాకు వేయడు అని అనుకున్నారు ఆవిడ. కానీ ఇక్కడ మళ్ళీ ఇమ్మాన్యుయల్ చక్రం తిప్పాడు. డెమోన్ లేచి సంజన గారికి వేస్తాడు. ఎప్పుడైతే డెమోన్ సంజన గారికి వేసాడో మీరు చూస్తే కనుక కళ్యాణ్ నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ ఇద్దరు సైకిల్ చేసుకున్నట్టు అట్లీస్ట్ ఫేస్లు చూసుకుంటారు, కాంటాక్ట్ అవుతుంది, ఒక ఐ కాంటాక్ట్. వీళ్ళు కళతోనే చాలా విషయాలు మాట్లాడుకుంటారు. అది జరిగిందో వెంటనే కళ్యాణ్ కూడా సంజన గారికి వేశారు. ఇటు 3 ఓట్లు ఇమ్మాన్యుయల్ పడ్డాయి, ఇప్పుడు 2 ఓట్లు సంజన గారికి పడ్డాయి, 1 ఓటు డెమోన్కి పడింది. ఇప్పుడు ఇమ్మాన్యుయల్ లాక్ అయి ఉన్నాడు, ఇమ్మాన్యుయల్ చేతిలో ఉంది. సో ఇమ్మాన్యుయల్ ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ సరే వీళ్ళందరూ ఏమేం చెప్పుకున్నారు అంటే అది ఒకసారి మాట్లాడేసుకుందామా, వద్దులేండి ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్దాం దానికోసం. ఇమ్మాన్యుయల్ ఏం చెప్తారంటే సంజన గారు నేను ఇదే జరిగిద్దని మీ ఒక్క ఓటు చాలా ఇంపార్టెంట్ చెప్పుకుంటూ వచ్చాను, నేను మిమ్మల్ని బెదిరించాను అనుకున్నారు. ముందే గెస్ చేశాడు వాళ్ళ ముగ్గురు నన్నే టార్గెట్ చేస్తారు, నా దగ్గర మా తమ్ముళ్ళు 2 ఉన్నారు, మా అమ్మ ఉంది, మా 4 ఓట్లు అవుతాయి అని చెప్పారు. నాకు ఒక కత్తి గుచ్చడానికి వస్తుంటే మీరు వేరే వాళ్ళని గుచ్చడం కాదు, మీరు ఆ కత్తిని ఆపాలి. అంతేగాని మీరు వేరే వాళ్ళని గుచ్చితే ఏమైందంటే ఆ కత్తి ఆగదు. వేరే వాళ్ళని గుచ్చడం అంటే ఇక్కడ డెమోన్ని గుచ్చారు. డెమోన్ గుచ్చడం వల్ల ఆ కత్తి ఆగదు, ఆ కత్తి వచ్చి నన్నే గుచ్చుకుంటుంది. అప్పుడు ఈయన ఆపాలి అంటే మళ్ళీ తీసుకొచ్చి ఈవిడికి పెట్టాలి. సో ఇప్పుడు ఆయన కనుక సంజన గారికి ఓటేస్తే 3 ఓట్లు మళ్ళీ ఈక్వల్ అవుతాయి. ఒకటి డెమోన్కి పడింది, అది యూజ్లెస్ అయిపోద్ది. సంజన గారు వేసింది యూజ్లెస్ అయిపోయినప్పుడు ఏమైంది అంటే అప్పుడు మళ్ళీ కళ్యాణ్ చేతికి వస్తుంది సంచాలకగా, లేదంటే కెప్టెన్ చేతికి వెళ్తుంది, బర్నీ గారి చేతికి, ఏదో ఒకటి. బట్ స్టిల్ ఇమ్మాన్యుయల్కి ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఇమ్మాన్యుయల్ కూడా ఇప్పుడు సంజన గారికి వేయాలి. సంజన గారు మీ ఓటు వేయండి అంటే ఇమ్మాన్యుయల్ ఏమంటాడంటే గేమ్లో నేను ఉండాలా మీరు ఉండాలా అంటే నేనేం ఆలోచిస్తా చెప్పండి, నేనే ఉండాలనుకుంటా కదా అని అంటాడు. మరి గేమ్లో ఆయన ఉండాలని చెప్పి ఆయన ఇంత నిక్కచ్చిగా ఉన్నప్పుడు సంజన గారు కూడా తను ఉండాలని అనుకోవాలి కదా. సంజన గారికి ఇమ్మాన్యుయల్కి తేడా ఇదే. ఇప్పుడు ఇక్కడ పాజ్ చేస్తాను, కొంచెం వెనక్కి వెళ్దాం. ఎందుకు ఇమ్మాన్యుయల్ విన్నర్ రేస్లో ఉండడం అని నాకు అనిపిస్తుంది అంటే ఇమ్మాన్యుయల్కి భయం ఎక్కువ, చాలా అంటే చాలా భయం. గేమ్లో ఉంటాడు. నేను చాలా విషయాలు మంచిగా చెప్పా. ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్ దీన్ని బాగా అర్థం చేసుకోండి. మీ ఒపీనియన్, హానెస్ట్ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. ఒకసారి ఆలోచించి ప్రాక్టికల్గా ఆలోచించి చెప్పండి.
ఇమ్మాన్యుయల్కి ఏదైనా ఇలాంటి టాస్క్ వచ్చినప్పుడు ఆ టాస్క్ గెలాలని అందరికీ ఉంటుంది, కానీ అది ప్రైడ్ కోసం కాకుండా దాని వెనకాల ఉన్న ఏవైతే ఫలాలు అంటారో ఫ్రూట్స్ దానికోసం, అంటే అదేంటి అంటే సర్వైవల్ కోసం, ఎట్లాగైనా సరే సేవ్ అయిపోవాలి, ఎట్లాగైనా సరే ఇమ్యూనిటీ తెచ్చుకోవాలి అని చెప్పి. మిగతా వాళ్ళందరూ ఎట్లయినా గేమ్ గెలాలి, టాస్క్ గెలాలి అని ఫస్ట్ ప్రయారిటీగా ఉంటే ఈయనకి అమ్మో నేను సర్వైవ్ అవ్వాలి, నేను సేవ్ అవ్వాలి, నాకు ఆ ఇమ్యూనిటీ కావాలని ఉంటుంది. ఎందుకు అంటే తన మీద తనకు కాన్ఫిడెన్స్ లేదంటే లేదు, తన మీద తనకి గేమ్లో కాన్ఫిడెన్స్ ఉంది, బయట తన మీద తనకి ఆడియన్స్ నాకు ఓటేస్తారని కాన్ఫిడెన్స్ లేదు. అదేంటి భయ్య బయట నుంచి ఎంతమంది చెప్పెళ్ళారు కదా అంటే మేబీ ఆయన ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్తో ఆయన ఒక ట్రామాలో ఉండుంటాడు. అవినాష్కి, రోహిణికి, తేజకి వీళ్ళందరికీ ఇట్లాగే చెప్పారు బయట నుంచి వచ్చిన వాళ్ళు, మీరు సూపరు, మీరు లేకపోతే అసలు ఈ హౌస్ బోర్ కొట్టేసేది, మీరు వచ్చిన తర్వాత సీజన్ హిట్ అయింది అది ఇది అని చెప్పి లాస్ట్ సీజన్ నోదరు కొట్టారు. కట్ చేస్తే వాళ్ళు కోటింగ్ రాలా. ఎందుకు రాలేదు? దానికి రీజన్ ఏంటంటే నామినేషన్ లేకపోవడం అని చెప్పుకున్నారు. సంథింగ్ సిమిలర్గా అయినా నామినేషన్ లేడు. 2 వారాలు రీతు చౌదరి నామినేషన్ లేకపోతే రీతు వెళ్ళి అడిగి ఇమ్మాన్యుయల్ అరే నేను 2 వారాలు లేదు నాకేనదే అదే ఉండదు బాగా అడిగా వేస్తారులే అని చెప్పి, కానీ కట్ చేస్తే వాడు వెళ్ళిపోతే టెన్షన్ పడుతున్నాడు పిల్లవాడు. సో ఇప్పుడు తనకి డౌట్ ఉంది ఏంటంటే ఓ పక్కన సుమన్ అన్న బాగా ఆడుతున్నాడు, బర్నీ అన్న బాగా ఆడుతున్నాడు, సంజన గారు బాగా ఆడుతున్నారు, అందరూ బాగా ఆడుతున్నారు, అటు ఇటు చేసి నేను వెళ్ళిపోతానా, పైగా నేను నామినేషన్ లేను అనే భయం ఉంది. ఇలాంటి భయం ఉన్న వాళ్ళు నా పాయింట్ ఆఫ్ వ్యూలో విన్నర్ రేస్లో నుంచోలేరు. ఏ వారానికి ఆ వారానికి సర్వైవల్కి ఆడేవాళ్ళు విన్నర్ రేస్లో ఉంచలేరు. విన్నర్కి భయం ఉండకూడదు, తన ఆట మీద తనకు నమ్మకం ఉండాలి, తన ఆడియన్స్ తన ఫ్యాన్స్ పట్ల గట్టి దృఢమైన విశ్వాసం ఉండాలి, నా ఫ్యాన్స్ నన్ను ఓట్ చేస్తారు అన్న ఇది ఉండాలి. తినకు అది లేదు, అది క్లియర్గా తెలిసిపోతుంది. ఎలా తెలిసిపోతుంది అంటే ఎప్పుడైతే బర్నీ అని ఓటేస్తాడో ఇప్పుడున్న పరిస్థితుల్లో హైయెస్ట్ పాయింట్ ఉన్న వాళ్ళని సో చూసుకుని నీకు ఇంకా ఒక గేము ఇమ్మాన్యుయల్ ఒక గేమ్ తగ్గి ఆగినా ఇమ్మాన్యుయల్ ఎందుకు అంటే తన టాస్క్ బాగా ఆడతాడు, మళ్ళీ కంబ్యాక్ చేయగలడు. ఒక గేమ్ ఆగు, బాగా ఆడతావు కాబట్టి మళ్ళీ కంబ్యాక్ చేయగలవు, సో వచ్చేస్తావు అనగానే ఇక్కడ అంటే ఎలా రియాక్ట్ అవుతాడు, ఒకవేళ కలిసి రాక కనుక నేను కంబ్యాక్ చేయకుండా లీస్ట్లో ఉండి ఇంటిని వెళ్ళిపోతే వెళ్ళిపో అని చెప్పి అగ్గిచ్చి టాటా బాయ్ బాయ్ చెప్పేస్తారు అంతేనా అని చెప్పి ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కానీ చూస్తే ఎంత ఫ్యూరియస్గా ఉంటాడంటే అంత ఫ్యూరియస్గా ఉంటాడు. అదేంటి మిగతా వాళ్ళు డెమో వీళ్ళందరూ సంజన గారికి వేసినప్పుడు సంజన గారు ఏమంత ఇదవ్వలేదే, మనం చాలాసార్లు వేరే వాళ్ళకి ఓట్ చేసినప్పుడు వాళ్ళు ఏమంత ఇదవ్వలేదే, ఈయన ఎప్పుడు ఇలాగ రియాక్ట్ అవుతాడు. నీకు ఇది లేదా, ఒకటి నీ ఆట పట్ల నీకు లేదా, నువ్వు మళ్ళీ గెలవలేను అని నమ్మకం లేదా, 2 టికెట్ ఫినాలి గెలవలేవు, అదే ఆడియన్స్ సేవ్ చేస్తారని నమ్మకం లేదా, ఎందుకు అంత ఇదిగా. నేనేమంటానంటే ఇలాగా ఆడియన్స్ ఓట్స్ ద్వారా కాకుండా విడిగా సర్వైవల్ అయ్యి వెళ్ళిపోతే అందులో మజా ఏముంది. ఇలా గుర్తుంటాడు, ఓట్స్ లేకుండా నామినేషన్స్ రాకుండా వెళ్ళే టాప్ 5 అని గుర్తుంటావు, కానీ చాలామంది మనసులు గెలుచుకొని వెళ్ళినట్టు ఏ విధంగా ఉంటావు. తనూజాకి కళ్యాణ్కి నెగిటివిటీ వచ్చినా ఒక రేంజ్లో, ఇంకో రేంజ్లో ఇంకొక సైడ్ చూసుకుంటే చాలా పాజిటివిటీ ఉంటుంది. సంజన గారికి నెగిటివిటీ వచ్చినా ఇంకో సైడ్ చూసుకుంటే చాలా పాజిటివిటీ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు ఎందుకు నెగిటివ్ అయ్యారు, ఎందుకు పాజిటివ్ అయ్యారు అంటే వాళ్ళు నామినేషన్స్లోకి వచ్చారు. సేమ్ ఫర్ సుమన్ అన్న అండ్ బర్నీ గారు కూడా, డెమోనికి కూడా నామినేషన్స్లో రావడం వల్ల వాళ్ళ మీద పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగినాయి. వాళ్ళకి ఓటు వేయాలి, ఎందుకు ఓటు వేయాలని చెప్పి డిస్కషన్, ఎందుకు ఓటు వేయకూడదు అని చెప్పి డిస్కషన్. వాళ్ళ మీద అభిమానం పెంచుకున్నా, కోపం పెంచుకున్నా, బలంగా పెంచుకున్నారు. ఇమ్మాన్యుయల్ మీద అందరికీ ఒక సాఫ్ట్ కార్నర్లా ఉంటుంది, ఇమ్మాన్యుయల్ బాగా ఆడతారా అంతే, అక్కడి వరకే. వాళ్ళ మనసు లోతుల్లోకి వెళ్ళి వాళ్ళని టచ్ చేసి వాళ్ళ ఫేవరెట్గా మారే ఒక అదృష్టాన్ని కోల్పోయడం ఈ గేమ్ ద్వారా నాకు అనిపిస్తూ ఉంటుంది. చేయాల్సింది అది, వాళ్ళు మనకు నుంచోవాలి. ఈ హౌస్ ద్వారా మనం సాధించాల్సింది 10 మందిని సంపాదించినా 20 మందిని సంపాదించినా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు నేనే ఉన్నాను, బయట నుండి మనం రివ్యూస్ ఇస్తేనే మనకి నెగిటివిటీ ఉంటుంది, బూతులు తిట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళని పక్కన పెడితే ఒక యాక్సెస్కి ఒక సైడ్ పక్కన పెడితే నెగిటివ్, ఇంకో సైడ్ చూసుకుంటే అన్న నీ వీడియో కోసం వెయిట్ చేస్తాం అన్నా, అన్న మిస్ అవుతాం అన్నా, బ్రో ఏంటి బ్రో లేట్ అయిపోయింది బ్రో తిన్నావా, ఎంత కనెక్టివిటీ ఉంది. ఎందుకంటే ఇది ఎమోషన్స్ బేస్డ్ షో. నేను గనక ఈ వీడియోస్ చేసి పెట్టకపోతే నాకు కనెక్ట్ అవ్వరు కదా, అట్లాగే నువ్వు ఓటింగ్లోకి రాకపోతే ఎట్లా కనెక్ట్ అవుతారు, వస్తే కనెక్ట్ అవుతారు. లేదంటే చూసి ఓకే బాగా అదొక సీరియల్ ఏదో నార్మల్ ఫీలింగ్ ఉంటుంది, షో చూసి వాడు బాగా పర్ఫామ్ చేశాడు అన్న విధంగా ఉంటుంది, ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ అవుతుంది. ఈరోజు విన్నర్ రేస్లో లేకపోవడానికి ఇవే మెయిన్ కారణాలు. ఎప్పుడైనా ఈ కెప్టెన్సీ టాస్క్ జరిగినప్పుడు అందులో బాగా ఆడాలి అన్నదానికన్నా కూడా ఎలాగైనా గెలిచినది అది పొందాలి అది ప్రైడ్ కోసం కాదు, ఆ వెనకాల ఉన్న పవర్ కోసం, అది ఆ నామినేషన్ ఇమ్యూనిటీ వాటి కోసం. అది చూసినప్పుడు ఎట్లాగా విన్నర్ రేస్. సో ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్ హట్ అయినా కూడా నేను కొంచెం హార్ష్గా మాట్లాడాను అనిపించిన, హార్ష్గా మాట్లాడలేదు మామూలుగానే మాట్లాడాను కానీ, బట్ నాకు ఇదే అనిపిస్తూ ఉంటుంది. పోనీ డిజర్వింగ్ కాదా అంటే గేమ్ బాగా ఆడలేదంటే ఆడాడు. ఎవరైనా చూసుకోండి, న్యూట్రల్గా చెప్పి ఎవరైనా సరే చెప్పాల్సిందే ఈ మాట.
అర్హుడు 2,50,000కి అర్హుడు అంటే మొదటి నుంచినది ఇమాన్యుయలే. 2,50,000కి మొదట అర్హుడిగా నుంచిన ఇమాన్యుయల్, యునానిమస్గా గెలిచి ఇమాన్యుయల్ విన్నర్ రేస్లకి విన్నర్ అవ్వడానికి అర్హుడా అంటే కాదు. ఎందుకు కాదు? దట్స్ ద డిఫరెన్స్. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. గేమ్ని మనం ఒక సినిమా చూసినప్పుడు ఎట్లా రివ్యూ చెప్పుకుని వాళ్ళు బాగా పర్ఫార్మెన్స్ చేశారని అంటూ ఉంటుందో అట్లా ఉంటుంది ఇమాన్యుయల్ పర్ఫార్మెన్స్. కానీ రియాలిటీలో వచ్చేపాటికి, ఓటింగ్లోకి వచ్చేపాటికి వాళ్ళ గురించి మాట్లాడుకునే చర్చలు వేరేగా ఉంటాయి, వాళ్ళకి వచ్చే కనెక్టివిటీ వేరేగా ఉంటుంది. రేపు పాజిటివ్గా మాట్లాడుకున్నా, నెగిటివ్గా మాట్లాడుకున్నా కళ్యాణ్ తనుజ మీద ఉన్నంత చర్చ, డెమాన్ మీద, సంజన గారి మీద ఉన్నంత చర్చ ఇమాన్యుయల్ మీద ఉండదు. చూడండి, ఒక మంచి ఆపర్చునిటీని వేస్ట్ చేసుకున్నాడు, నా ఒపీనియన్ ఇది. సో ఇక్కడ కనిపిస్తుంది కలిసి రాకపోతే నేను బయటికి వెళ్ళిపోతే తగ్గించి పంపించేస్తారు అంతేనా అని చెప్పి. ఓకే, సో కమ్ బ్యాక్ టు దిస్ పాయింట్. ఎక్కడ ఎగరి ఇప్పుడు నాకు గుర్తులేదు అని తిడతారేమో మీరు. సో ఇమాన్యుయల్ గేమ్లో నేను ఉండాలా, మీరు ఉండాలా అంటే నేనేం ఆలోచిస్తాను చెప్పండి అంటే, ఇప్పుడు తన గేమ్ తను చూసుకుంటాడు. తన గేమ్ తను చూసుకుంటే ఇప్పుడు సంజన గారికి ఓటేయాలి. సంజన గారు చేసిన పొరపాట్లు ఇవి. ఇక్కడ సింపుల్ థింగ్, సంజన గారు టాప్కి వెళ్ళాలి అంటే టాప్ ఇమాన్యుయల్, మనం కలిసి ఆడతాం, మన బాండ్లు ఇవన్నీ ఉన్నాయి. బట్ నువ్వు ఆలోచించు, నేను గేమ్లో ఉండాలి అంటే, ఇప్పుడు అందరు గేమ్కి ఒక ఛాన్స్ కావాలంటే నువ్వు టాప్లోనే నీకే వేయాలి. అదే న్యాయం, అదే ధర్మం. ఇది మన బాండ్స్ చూసుకునే టైం కాదు, ఫినాలేకి వెళ్ళే టైము, ఫైనల్లో ఉండే టైము. సో నువ్వు తగ్గితేనే కదా మేము వెళ్ళేది. డెమాన్ తగ్గితే ఫస్ట్ ప్లేస్ తగ్గల, సెకండ్ ప్లేస్ తగ్గిద్ది. అక్కడ ఆవిడ ఆలోచించి ఇమాన్యుయల్కి బ్లైండ్గా ఓట్ వేయాల్సిన సిచ్యువేషన్లోంచి ఆవిడే కార్నర్ చేసుకున్నారు అనిపించింది నాకు. దీని తర్వాత ఏం జరిగిద్ది, ఈయన ఓటేస్తాడు. అప్పుడు ఆవిడకి రియలైజేషన్ వచ్చింది, మీ గేమే నా గేమ్ అంటే నేనేం చెప్పాలి అంటే, ఆబ్వియస్గా ఇమాన్యుయల్ తన గేమ్ తను చూసుకుంటాడు కాబట్టి తనకే వేసుకుంటాడు, తనకే వేస్తారు కాబట్టి, వేరే వాళ్ళకి వేయడు కాబట్టి, సంజన గారికి వేస్తారు కాబట్టి సంజన గారికి దప్పడిద్దారు. అప్పుడు సంజన గారికి రియలైజేషన్ వచ్చింది. రియలైజేషన్ వచ్చినప్పుడు ఆవిడ ఏం చేశారు, బిగ్ బాస్ సారీ నేను నా ఓట్ చేంజ్ చేసుకొని ఇమాన్యుయల్కి ఓట్ చేసేస్తున్నా అన్నారు. సో దట్ 4 ఓట్లు ఇమాన్యుయల్కి వెళ్ళిపోతే ఇంకా అక్కడ మిగిలేదు ముగ్గురు, వాళ్ళ ముగ్గురు సంజన గారికి వేసినా కూడా ఏం ఫరక్ పడదని ఈ విధంగా ఇమాన్యుయల్ ఆలోచించాడు. సంజన గారు ఇటు డెమాన్కి వేసినా మన ముగ్గురు, నేను కళ్యాణ్ డెమాన్ కొడేస్తాం, సంజన గారు లాక్ చేస్తాం అని చెప్పి. కానీ అదే విధంగా సంజన గారు ఆలోచించలేకపోయారు. దట్స్ ద డిఫరెన్స్. ఇప్పుడు ఆలోచించారు, ఇప్పుడు వెలిగింది. ఎప్పుడైతే ఇవిడికి వెలిగి ఆవిడ ఇమాన్యుయల్ వేశారో అప్పుడు తనుజ గారికి కూడా వెలిగింది. ఆవిడకి ఉన్నాయి పాత పాయింట్లు, ఖచ్చితంగా ఆవిడ కనెక్ట్ చేస్తారు, తప్పే లేదు. ఇక్కడ అన్ని ఎత్తులు పై ఎత్తులే. ఆవిడ ఎక్కడికి కనెక్ట్ చేస్తారు, నామినేషన్స్ కనెక్ట్ చేస్తారు. మా ఇద్దరం ఈక్వల్గా ఉన్నప్పుడు, ఆయన అసలు చేయలేను అన్నప్పుడు ఇప్పుడు ఎట్టా చేశారు అని చెప్పి ఆవిడ లాజికల్గా లాక్ చేస్తారు. అది వేరే ఇది వేరే అని చెప్పి సంజన గారి సైడ్ నుంచి పాయింట్ ఉన్నా ఆవిడ సైడ్ నుంచి ఆవిడ కూడా రైట్గానే ఉంటుంది. సో ఇక్కడ జరిగింది అదే. తనుజ అంటే ఏమంటారంటే, బిగ్ బాస్ అలా అయితే నేను కూడా నా ఓటు ఇమాన్యుయల్కి మార్చేసి సంజన గారికి వేస్తాను. ఇక్కడ మళ్ళీ ఇమాన్యుయల్కే ఉండాలి వీళ్ళు, ఎందుకంటే వీళ్ళు గెలాలంటే. కానీ ఇక్కడ ఈగో ప్రాబ్లమ్స్. అదేంటి అంటే, ఆ రోజు నన్ను నామినేట్ చేశారు కాబట్టి ఆవిడ పెట్టుకుంది ఆ పాయింట్. మీరు అట్లా చేస్తే నేను ఇట్లా చేస్తా, సో మీరు అట్లా చేస్తే నేను చేస్తా, అప్పుడు సంజన గారిని ఎలిమినేట్ చేస్తా. ఎందుకు ఇక్కడ సంజన గారిని ఎలిమినేట్ చేయటం మోటివ్ కాదు. సంజన గారిది ఇమాన్యుయల్ది ఏదైతే ఒక ఆట ఆడుతున్నారో, అంటే గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ గేమ్ ఉందో, బాండ్ ఏదైతే ఉందో దాన్ని కొట్టడం ఇప్పుడు పాయింట్. ఎందుకంటే దాన్ని అడ్డం పెట్టుకుని నామినేట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆవిడ దాన్ని ఎక్స్పోజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఎవరు ఆటలు అలవే, ఎవరెత్తులు అలవే. వెంటనే సంజన గారు ఏమంటారు, గుడ్డిగా మాటిచ్చు కదా అంటే తను ఇమాన్యుయల్కే చేస్తానని మాటిచ్చింది. సంజన గారు ఎన్ని లెక్కేసుకున్నారు. సో 3 ఓట్లు ఇమాన్యుయల్కి పడతాయి, సో నేను డెమాన్కి వేస్తున్నా కూడా పర్లేదు అనుకున్నారు. కానీ ఇమాన్యుయల్ థాట్ ప్రాసెస్ని అర్థం చేసుకోలేకపోయారు. కళ్యాణ్ ఇటేస్తాడన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోయారు. కళ్యాణ్ ఎప్పుడైనా సరే ఇమాన్యుయల్ లేదంటే సంజన గారికి ఎక్కువగా ఆపోజిట్గా నుంచుంటాడు. బయట కళ్యాణ్ ఫ్యాన్స్ సంజన గారికి సపోర్ట్గా నుంచున్నా వాళ్ళు ఏంటంటే సంజన గారికి సపోర్ట్ అని కాదు, కళ్యాణ్కి ఎవరు అగెనెస్ట్గా ఉంటే వాళ్ళకి సపోర్ట్గా నుంచుంటారు. సో అవతల సపోర్ట్గా నుంచుంటారు, అంతే సింపుల్. వాళ్ళ థియరీ డిఫరెంట్ ఉంటుంది. సో లోపల కళ్యాణ్ ఎప్పుడు సంజన గారికి సపోర్ట్ చేసింది ఉండదు. నిన్న కూడా అది డబ్బులు ఇచ్చే దాంట్లో ఆయన భరణి గారికి వేసాడు. బయట నుంచి వెళ్ళి వచ్చారు భరణి గారు. యాక్చువల్గా అయితే సంజన గారు ఫస్ట్ నుంచి ఆడుతూ వచ్చారు, అయినా ఇలా తనలా తన చూసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏంటి, ఇమాన్యుయల్కి ఆబ్వియస్గా సపోర్ట్ ఉంటుంది కాబట్టి, ఆయన గేమ్లో లేడు కాబట్టి ఆయనకి మళ్ళీ సెకండ్ ప్లేస్ నుండి ఇమాన్యుయల్కి వేస్తాడు, థర్డ్ ప్లేస్ నుండి ఇమాన్యుయల్కి వేస్తాడు. ఆయన బయట ఉన్నాడు కాబట్టి వాళ్ళని సేవ్ చేద్దాం అనుకుంటే, వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అనుకుంటే కాబట్టి ఆయన కూడా సంజన గారికి వేస్తారు. అది ఆవిడ ఊహించలేకపోయారు. ఇప్పుడు ఆవిడకి అర్థమైంది, ఎప్పుడైతే కళ్యాణ్ వేసాడో ఆవిడకి అర్థమైంది, ఓకే అని చెప్పి మాట ఖర్చి చేయగానే ఇక్కడ తనుజ గారు లేసి గుడ్డిగా మాట ఇచ్చావు కదా అంటే ఇచ్చాను. ఆవిడ క్యాలిక్యులేషన్లో ఆవిడ రాంగ్ అయ్యారు యాక్చువల్గా. సో కళ్యాణ్ని లెక్కేసుకోలేదు, అక్కడ దెబ్బడిపోయారు. వీళ్ళందరి దగ్గర మాట తీసుకుని తెలుసుకొని మనం డెమోన్కి వేస్తే సేఫ్గా ఉంటామని అనుకున్నారు కానీ లేరు.
ఇప్పుడు తనుజ అవును ఇచ్చాను, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇమాన్యుల్ని తీయలేను, చేయలేను అంతంత మాటలనేసి ఇమీడియట్గా డెమోన్ కాదు అని చెప్పి మళ్ళీ ఇమాన్యులే అనేస్తే మీరు మార్చేటప్పుడు నేను మార్చేదానిలో తప్పులేదే. సో బయట నేను మాట్లాడేటప్పుడు మీరు ఇమాన్యుల్కి ఏంటంటే నేను అసలు అమ్మో నేను ఇమాన్యుల్కి వెళ్ళాను, ఇమాన్యుల్ అసలు సమస్య లేదు, నేను డెమోన్కి వేస్తానని చెప్పి అన్ని మాటలు మాట్లాడి ఇప్పుడు మీరు తీస్తే మీరు మారితే నేను మార్చలేనా, అప్పుడు మీరు తప్పితే నేను తప్పలేనా అన్నట్టు లాకే లాజికల్గా. కానీ ఇక్కడ ఈవిడేం చెప్తారు, ఇక్కడ ఎందుకు మార్చానంటే నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి, నా గేమ్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మార్చా, కానీ నీది అలా కాదు కదా అని చెప్పి. కానీ ఆవిడది గేమ్ ఇది కాదు, ఆవిడ గేమ్ మెయిన్ ఏంటంటే మీ బాండ్. నేను మార్చేదానిలో తప్పేమైనా ఉందా? సో ఐ ప్రొటెక్టెడ్ మై సెల్ఫ్ తనుజ, ఐ డిడెంట్ డూ వాట్ యూ డిడ్, నువ్వు చేసింది నేను చేయలా, ఇప్పుడు నేను సర్వైవ్ అవ్వాలి కాబట్టి నేను మార్చా అనగానే ఆహా నేను ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యాను, నేను ఇమాన్యుల్కి వేయట్లేదు తనుజకి వేస్తాను అప్పుడు అనిపించలేదు ఆ ట్రోఫీ. ఇప్పుడు నేను ఉండాలి అంటే రేస్లో ఉండాలంటే నేను ఉండాలి కదంటే మరి నేను నామినేట్ చేసేటప్పుడు ఇమాన్యుల్కి నాకు సేమ్ వర్డ్స్ వచ్చాను, ఇమాన్యుల్ కూడా చేయొచ్చు కదంటే లేదు లేదు ఇమాన్యుల్ నేను చేయలేను నిన్నే చేస్తాను అప్పుడు కనిపించలేదు ఆ ట్రోఫీ. సో ట్రోఫీ ఆయనకు వచ్చినా పర్లేదు అనుకున్నారు, మరి ఇప్పుడు ఎందుకు లెట్ హిమ్ విన్. సో మీరు తప్పుకోండి, ఎట్టకు మీరు సాక్రిఫైజులు చేస్తారు కదా. అంటే ఆవిడ ఏంటంటే ఆవిడ మీదకి రాకుండా ఆవిడ్ని ఇమాన్యుల్ని కాపాడుకుంటా వేరేది ఏదైనా చేస్తారు, ఎంత దూరం వెళ్తారు దేనికైనా తెగిస్తారు. ఈవిడేంటి ఆహా మీ ఇద్దరిని కాపాడుకుంటే మమ్మల్ని బలి చేస్తప్పుడు మీ ఇద్దరిని ఆడుకునే ఛాన్స్ వచ్చినప్పుడు నేను ఎందుకు వదిలేస్తా, తొక్కలో టీటీఎఫ్ ఆవిడకి అవసరం లేదు, అది తెలుసు, ఆవిడ ఎట్లాగైనా వెళ్తుందని ఆవిడ తెలుసు. సో ఇక్కడ ఇది గేమ్ ఆడితే ఎవరు ఆడితే ఇమాన్యుల్ ఆడినా ఆవిడకి అనవసరం, సంజన గారు అంటే గ్రేటర్ ఆపర్చునిటీ చూశారు. గ్రేటర్ ఆపర్చునిటీ ఏంటి, ఈ వీళ్ళని ఎక్స్పోజ్ చేయటం. సో ఎవరి ఎత్తులు వాళ్ళు వేస్తున్నారు, చివరికి ఎత్తులకి ఎవరు చిత్తవుతారో కానీ ఆట మీద మాత్రం మంచి మజా వచ్చింది. ఇలాంటి అంటే లాస్ట్కి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి గేమ్స్ ఇలాంటి థాట్ ప్రాసెస్లు ప్రతి ఒక్కరు బుర్ర పని చేయటం మామూలుగా లేదు. గేమ్ని ఎంజాయ్ చేయండి అంటాను నేను, గేమ్ని ఎంజాయ్ చేద్దాం. ప్రస్తుతానికి మనం చెప్పలేం సంజన గారి తప్ప తనుజ గారి తప్ప అని ప్రోమో చూసి చెప్పలేం, ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని చెప్పి, ఇమాన్యుల్ తప్ప అని, ఎవరెక్కడ తప్పు చేశారు ఎవరెక్కడ పప్పులో గాలేశారు అన్నది మనకి లైవ్ చూసిన తర్వాత అర్థమైంది. జస్ట్ వాళ్ళ థాట్స్ని మాత్రం మనం డీకోడ్ చేసుకోగలం, మనం అనాలిసిస్ చేసుకోగలం, మనం చెప్పుకోగలం అంతే. ఈ అనాలిసిస్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడైనా లైక్ కొట్టడమా, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్రస్తుతానికైతే ఫస్ట్ టాస్క్ జరిగిద్ది, ఆ టాస్క్ తర్వాతే ఈ డిస్కషన్స్ ఇవన్నీ జరుగుతాయి. ఆ టాస్క్ అయిపోయిన తర్వాత వాళ్ళు లీడర్ బోర్డులో బిగ్ బాస్ పాయింట్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ గేమ్కి ఏం చేయాలన్నా తీస్తారు. ఈ లోపల తర్వాత ఆడియన్స్ వస్తారు, ఆడియన్స్ ఇంటరాక్షన్ అయితే దాని తర్వాత గేమ్ జరిగింది, అది సంగతి. సో అవన్నీ ఇన్ఫర్మేషన్లో నేను కనుక చూస్తూ ఉంటే లైవ్ మీకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఫాలో అవ్వండి. మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి ఎవరైతే బిగ్ బాస్ చూస్తారో వాళ్ళు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.